హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటిలో ఎక్కువగా మనీ దేంట్లో పొందొచ్చు అనే డౌట్ అయితే చాలామందికి అయితే ఉంటుంది. మీకోసమే ఇప్పుడు ఈ వీడియో అయితే తయారు చేస్తున్నాను. ముందుగా మీరు డిజిటల్ ప్లాట్ఫామ్ మీద మనీ ఎర్న్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఈ మూడింటి ద్వారా కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చండి. కాకపోతే ఈ రెండింటితో పోల్చుకుంటే యూట్యూబ్లో ఎక్కువ మనీ అయితే వస్తుంది. సో మూడిట్లకు కూడా మానిటైజేషన్ రూల్స్ ఉంటాయండి. కంపల్సరీ ఆ రూల్స్ని అయితే పాటించాలి. మనకి యూట్యూబ్లో మానిటైజేషన్ రూల్స్ తెలుసు, అలాగే ఇన్స్టాగ్రామ్ రూల్స్ తెలుసు, అలాగే ఫేస్బుక్ రూల్స్ తెలుసు. తెలియకపోతే దాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే తయారు చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్తో పోల్చుకుంటే యూట్యూబ్లో ఎక్కువగా మనీ వస్తుంది. మీరు ఎప్పుడైతే యూట్యూబ్లో మానిటైజేషన్ అవుతుందో ఆ తర్వాత మీకు యాడ్సెన్స్ ద్వారా రెవెన్యూ అయితే వస్తుంది. తర్వాత బ్రాండింగ్, ఏదైనా ప్రోడక్ట్ని మనమైతే ప్రమోట్ చేస్తే దానివల్ల కూడా మనకి మనీ వస్తాయి. అదేవిధంగా మెంబర్షిప్, సూపర్ చాట్ ఈ విధంగా కూడా మనం కొంత మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. అదేవిధంగా మార్కెటింగ్, అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా మనకైతే మనీ వస్తుంది. అలాగే మర్చండైజ్ సేల్స్ కూడా దీంట్లో అయితే ఉంటాయి. సో ఈ విధంగా అయితే ఎక్కువగా మనీ సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత ఫేస్బుక్లో కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు అండి. సో దీనికి కూడా మానిటైజేషన్ రూల్స్ ఉంటాయి. అవి ఖచ్చితంగా పాటించాలి. మినిమం 10,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా 250 రిటర్నింగ్ వ్యూస్ అయితే వచ్చి ఉండాలి. సో ఇంకా ఉన్నాయండి. అవన్నీ కూడా మనం గెయిన్ అయితే మనకి ఫేస్బుక్ ద్వారా కూడా మానిటైజేషన్ అయితే అవుతుంది. అయితే దీనిలో ఏంటంటే ఫేస్బుక్ స్టార్స్ అంటే ఏంటంటే మనకి యూట్యూబ్లో సూపర్ చాట్, సూపర్ కాయిన్స్ ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ ఫేస్బుక్ స్టార్స్ ద్వారా కూడా మనమైతే మనీ ఎర్న్ చేయొచ్చు. అదేవిధంగా వచ్చిన వ్యూస్ని బట్టి కూడా మనకైతే మనీ వస్తాయి. అలాగే ఈ ఫేస్బుక్లో వీడియోస్ మధ్య కొన్ని యాడ్స్ ప్లే అవుతాయి. సో దానికి కూడా మనీ అయితే వస్తాయి. సో ఎంత మనీ వచ్చినప్పటికీ కూడా యూట్యూబ్తో పోల్చుకుంటే కొంత తక్కువగానే వస్తాయని చెప్పవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి ఇన్స్టాగ్రామ్ అండి. రీసెంట్గా చాలామంది ఫాలో అవుతూ పర్ఫామ్ చేస్తున్న ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు అండి ఇన్స్టాగ్రాము. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా కూడా మనం మనీ అయితే సంపాదించుకోవచ్చు. దీనికి కూడా కొంత మానిటైజేషన్ రూల్స్ ఉంటాయండి. దీంట్లో కూడా ఖచ్చితంగా 10,000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 18 ఇయర్స్ దాటి ఉండాలి, అలాగే బిజినెస్ అకౌంట్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఈ విధంగా ఉన్న తర్వాత ఎక్కువగా దీనిలో ఫ్యాషన్ కంటెంట్, ఫిట్నెస్, లైఫ్ స్టైల్ గురించి పోస్ట్ చేసే వాళ్ళకి ఎక్కువగా మనీ సంపాదించుకోవచ్చు అండి. మీరు ఇన్స్టాగ్రామ్ రూల్స్ పాటించి మానిటైజేషన్ అయిన తర్వాత మీకు ఎలా మనీ వస్తాయి అంటే స్పాన్సర్షిప్ పోస్ట్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ గురించి ప్రమోట్ చేయడం, మా ఆయిల్ గురించి ప్రమోట్ చేయండి, మా యాప్ గురించి ప్రమోట్ చేయండి అని చెప్పి కొన్ని యాడ్స్ తీయమంటూ ఉంటారు కదా. దానివల్ల ఎక్కువగా మనీ సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్, అఫిలియేటెడ్ ప్రోగ్రామ్స్. సో దీనివల్ల కూడా మనమైతే దీంట్లో మనీ సంపాదించుకోవచ్చు. ఎంతైనప్పటికీ కూడా ఈ మూడిటితో పోలిస్తే యూట్యూబ్లో ఎక్కువ మనీ అయితే సంపాదించుకోవచ్చు. ఎలాగో మీరు రీల్స్ చేస్తున్నారు కాబట్టి ఒక ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసిన వీడియోని తర్వాత ఇన్స్టాగ్రామ్లోనో తర్వాత ఫేస్బుక్లోనో పోస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకుంటే మీకు 3 ప్లాట్ఫామ్ నుంచి కూడా మనమైతే ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఇంతకీ మీరు ఏ ప్లాట్ఫామ్ని ఎంచుకున్నారు? మీరు యూట్యూబా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ దేన్ని ఫాలో అవుతున్నారు? వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీటి గురించి ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.